ఇదిగోండి చూడండి, ఇలా పల్చగా ఇలా చేసుకోవాలండి. రౌండ్గా ఇలా చేసుకుంటే పొరలుగా మెత్తగా బాగుండిద్ది ఇలా చేసుకుంటే. ఇంకోటి ఎలా చేద్దామో చూద్దాం. ఇదిగోండి ఇంకొకటి కూడా ఇలానే చేయాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇందులో మీరు కొంచెం పొడి పిండి వేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని ఇంకా చపాతీలా ఒత్తుకోవడమే. వెలిగించి ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇప్పుడు చపాతీ వేసుకుందాం. ఇదిగోండి చపాతీ వేసి ఆయిల్ ఏం వేయనండి నేను. కొంచెం కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఇలా పొంగుతూ వచ్చిద్దండి చపాతీ. రెండో వైపు ఇలా తిప్పుకోవాలి. అన్నీ ఇలానే చేసుకోవాలి.